హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఫ్రైడే అత్తయ్య వచ్చారండి. కరెక్ట్‌గా సప్తశనివారాలు 7వ వారంకి జాయిన్ అయిపోయారు. ఊరు నుండి వచ్చారు. నాకు దేవుడిచ్చిన రెండో అమ్మ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. నిజంగా అండి. అత్తయ్య కానీ మావయ్య కానీ నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు. వాళ్ళ ప్లేస్లో వీళ్ళనిద్దరిని ఇచ్చారేమో స్వామి అనిపిస్తుంది. అంత మంచిగా చూసుకుంటారండి. టిఫిన్ తినేసాము. ఊరు నుంచి వచ్చారు కదా, షాపింగ్కి వెళ్ళాము. మాంగళ్య అండ్ ఇంకోటి ఏంది సౌత్ ఇండియా శారీస్ కొందాం రాతాయి అని టిఫిన్ తినేసి బయలుదేరేసాము. షాపింగ్ నుంచి వస్తూ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసాము. చాలా బాగా చూసుకుంటారండి. ఎలాగా అంటే ఒక్కోసారి మా ఆడబిడ్డకు కూడా తెలియకుండా దాచిపెట్టుకో డబ్బులు అని చేతికిస్తారు నాకు. అంత బాగా, అంత మంచిది. ఊరి నుంచి రాగానే నేను అత్తయ్య ఆయిల్ పెట్టుకుంటూ దూకుంటూ ఊరి కబుర్లు ఇక్కడి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అదండి సంగతి. మా ఆడబిడ్డ కూడా చాలా బాగుంటారు. మా మా ఆయనతో అయినా మాట్లాడకుండా ఉంటాను ఉందమ్మా, నీతో ఉండలేను అంటారు. ప్రేమ ఎక్కువైనప్పుడు అప్పుడప్పుడు అంత మంచి బాండింగ్ ఉంటుంది. ఏదో జన్మలో అదృష్టం ఇంత ఫ్యామిలీ దొరకడం అనిపిస్తుంది నాకు. అదండి. ఒకటి బాధ ఏంటంటే ఆమె వచ్చేదే ఎప్పుడో రేర్గా. వాళ్ళకి ఊర్లో పంటలు ఉంటాయి. ఎండకి అంత కష్టపడి ఇబ్బంది పడుతుంటారు కదండి. ఈజీ కాదు కదా ఎండలో పని చేయడము. వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోండి, నేను వండి పెడతాను, తిని కూర్చోండి అంటే తాడు తీసి కట్టేసినా కూడా ఆగరామె. అదొక్కటి బాగా కోపం వస్తుంది. నేను కోపం కూడా చేసుకుంటాను అంతలా. అదండి. మీకు కూడా అత్తయ్యకి తెలియకుండా ఈ తలదువ్వే వీడియో, ఆయిల్ పెట్టే వీడియో తీశాను. అందుకే డార్క్గా ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీకు కూడా ఇలాగా అత్తయ్య అంటే చెప్పండి, నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. లేకపోతే మన సైడ్ నుంచి మార్చుకోండి. మనం ప్రేమ ఇంకొంచెం ఎక్కువ చూపించండి. ఏదో ఒక రోజు వాళ్ళు మనలాగే ప్రేమ చూపిస్తారు. ఇదండి. థ్యాంక్ యూ ఇంతసేపు నా మాటలు విన్నందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు. ఇది బాండింగ్ నాకే అత్తయ్యకి. దేవుడి దయ వల్ల ఇదే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మోకాలు నొప్పి ఉంది ఆమెకి, అదొక్కటి బాగా అయితే చాలు. థ్యాంక్ యూ.